మీ నాన్నెవరో నీకు తెలిస్తే, ఎలాంటి వాడో తెలిస్తే, తండ్రి కోసం ఇంత తాపత్రయపడే నీకు ఎప్పటికీ ఇతనే మా నాన్న అని చూడలేవు. వద్దమ్మా, తల్లి తండ్రి మన తలరాతలు ఈ జన్మ. రాణి, నువ్వు చెప్పేది ఇంకా చెప్పడానికి ఏమీ లేదే. నెత్తిన చెంగేసుకోవడం అక్కడ ఇక్కడ ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని నీ కానీ దీపకి తెలుసు. కోడలు నువ్వో దీపో కూడా నాకు అర్థం కావటం లేదు. రాణి, ఎందుకు చెంబులు చన్నీళ్లు పోసుకోవడం తప్ప? నువ్వు చన్నీళ్లు పోసుకో. పంపించింది మీ బావే అయితే మీ అత్తేమంటుంది? ఇందని భోజనం చేశాను. వంటలన్నీ చాలా బాగున్నాయి, కానీ ఆ పెరిగే ముక్కు దొండ పండవుతుంది. జాగ్రత్త. ఆ గుద్దేదేదో ఇదిగో మూతి మీద గుద్దవే. మ్యాటర్ ఎంత సీరియస్ గా ఉంటే నువ్వు జోకులేస్తావేంటి? నుంచి మాట్లాడడానికి మనది అనుకున్న సీట్లో ఇన్నాళ్ళు నాకు దీపం మీద కోపం ఉండేది, చిరాకుండేది. అదే గనక జరిగితే గ్రాని ఇంకా నువ్వు చేయవలసి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాల్సింది. టిఫిన్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళిద్దరూ కలవకుండా నువ్వు ఇంట్లో చేయాల్సింది ఇంట్లో చెయ్యి. వాళ్ళ కొన్ని చేతల్లో కూడా ఉంటాయి. రాత్రి నీతో మాట్లాడదాం అనుకున్నాను, లేటుగా వచ్చావు. మార్నింగ్ లేవగానే వచ్చారా? నేను చూడడానికా? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి. నువ్వేమన్నావు? సరే అన్నాను. తప్పు కంప్లీట్ అయిపోయిందన్నావు కదా, వాళ్ళకి నేను సరే అని చెప్పనా? నాకు కొంచెం టైం కావాలమ్మా. ఎప్పుడు అదే చెప్తావారా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా, రెస్టారెంట్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా అని. రౌడీ ఏంటంట? అడగకుండా నేనా? స్కూల్ ఫంక్షన్ కి రావాలి. కుదరదు రౌడీ. ఎక్కడికి రా రమ్మంటుంది? అవుతుందిరా. పోన్లే, ఆ పసిదాన్నెందుకు బాధ పెట్టడం? దీప నిన్న మన ఇంటికొచ్చిందిరా. దీప చాలా మంచిదిరా. అవునమ్మా, కల్మషం లేని మనిషి. ఏం చెప్పకు, తర్వాత నేనే చెప్తాను. మాకు ఒక్కడే కొడుకు, వాళ్ళకి ఒక్కతే కూతురు. వెయిట్ చేస్తున్నాం. కాఫీ తీసుకోండి. ఏంటన్నా? ఏంటి శౌర్య, ఏంటి స్కూల్ విశేషాలంటే మాట్లాడవే? దానికన్నా ముందు నేను ఒక పని చేయాలి. లేచాను. ముద్ర తాత, నువ్వు కూడా పైకి లే. ముద్దుల తాత నీకేమవుతాడు? నాన్న. అయితే ముద్దుల తాతకి. ఓ, ఈ హడావిడంతా చేస్తుంది ఇందుకా? అవునమ్మమ్మా. నాన్నల్ని గౌరవించుకునే రోజు, కానీ నేను మర్చిపోయాను. ముద్దుల తాతకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. కారణమైనా నిన్ను, నీ కృషిని మేమెప్పటికీ తప్పకుండా చెప్తాను. చాలా ప్లాన్డ్ గా వచ్చినట్టున్నావు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ రా. దీనికి మనం చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ గా ఇవ్వాల్సిందే. నిన్నడుగుతుంటే మీ అమ్మని చూస్తావేంటి? ఏ లేడా? ఉంది కదా, పద వెళ్దాం. అంత కంగారెందుకు దీపా? అయింది కదా సుమిత్ర. కొన్ని బంధాల్ని విచిత్ర నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. చిన్నపిల్ల కానీ దాని గుర్తుంది. అంతలా గుర్తు పెట్టుకుంది.
తండ్రంటే అంతిష్టం ఉన్న శౌర్యకి లేకపోవటం బాధే కదా. అమ్మని అడగలేదా? పారిజాతం తీసుకునిడమ్మా. శౌర్య పద వెళ్దాం. నవ్వు. మీరిద్దరు ఏం మాట్లాడుతున్నావు? ఫాదర్స్ డే ఫంక్షన్ కి రమ్మని కార్తిక్ కి ఫోన్ ఉంటుంది. పారిజాతం, ఈ వయసులో నువ్వు కట్టుడు పనులతో ఇబ్బంది పట్టు కాస్త అదుపులో పెట్టుకోమని. అందరి ముందు తిట్టించుకుంటే కాదు శౌర్య. ఎవరెలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే. నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జరిగిపోయిన దాని గురించి. నో ఎంట్రీ. మీ మధ్య దూరం పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారమ్మా. పెద్ద పెద్ద వాళ్ళంటే వాళ్ళు మనకన్నా మా అమ్మ. మాట్లాడకుండా కూర్చో. కార్తిక్ వస్తాడా? రారు. నా కార్తిక్ నాకు వచ్చారు. మేమిద్దరం రాక ఇంకెవరు వస్తారు? నేనొచ్చాను కదా, ఇంకెవ్వరు. బట్టి నేనొక్క